ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. మే 18 శనివారం, క్రోధీనామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, వసంత ఋతువు, తిథి దక్షిణమి, నక్షత్రం ఉత్తర. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఇచ్చినట్టు మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభపాటున పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. సంతాన విద్య ఉద్యోగ విషయాలపై దృష్టి సారించడం మంచిది. కీలక వ్యవహారాల్లో బద్దగించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది. మాతృవర్గం బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ కార్యక్రమాల ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సోదరులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. చేపట్టిన పనిలో కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అధికారులతో సమస్యలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్నటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల లాభాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల సమస్యాత్మకంగా వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు తప్పవు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ధన వ్యవహారాల్లో సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వాహన ప్రయాణం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనుల్లో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.